నాకు పుసుకున్న చుట్టాలు ఎవరన్నా చెప్పుకొని వచ్చారని మనిషికి ఒక ముక్కేసి పులుసు వేస్తాము, దాని ఏముంది. కటకాలం కదా, ఇక పెద్ద నొల్లి ఉంటది, ఇక వీళ్ళది వేరే దీనంత కమ్మకుంటదిలే, మీరు వండింది కానీ జాలిదే. అంతేనా? నేను వండి చూపియానా? సరే చూపి తూతే. నమస్తే, అందరు ఎట్లున్నారు? ఈ రోజు మా అమ్మతో వచ్చిన అనుకుంటారా? ఎందుకంటే మా అమ్మ ఈ రోజు చేపల కూర చేస్తున్నది. అరే ఈ సోమవారం ఎందుకంటే మంచిగా ఉన్నాయి చేపలు తీసుకున్నా, అందుకే చేపల కూర చేద్దాం ఈ రోజు అని చెప్పిండే. సో ఇక ఈ రోజు గుమ్మేద్దాం మరి చేపల కూర. మా అమ్మ చేస్తుంది, ఎట్లా చేస్తుందో ఆమె స్టైల్లో చూద్దామా మరి. ఓకేనా? ప్రాసెస్ ఏందో చూసేద్దాం మరి. సో చేపల కూర చేస్తున్నా చెప్పినా కదా అమ్మ, ఏమేమి కావాలో దానికి అసలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తుంది ఇక. ఓకేనా? చెప్పమ్మా ఏమేమి చేయాలి చెప్పు. ఉల్లిగడ్డలు, ఓకే, ధనియాలు, మెంతులు, జీలకర్ర, చింతపండు అందులో మళ్ళీ కారము, అల్లం వెల్లిగడ్డ, పసుపు అవన్నీ వేరే మళ్ళీ అవన్నీ ఇవన్నీ రెడీ చేసినాక అది మళ్ళీ తర్వాత చేస్తా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తా? ఇవన్నీ వేయించుతా. ఓకే, ఇవన్నీ వేయించిన తర్వాత మిక్సీ పట్టాలి. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ మామూలుగా కాలుస్తారు కదా, అప్పుడు కట్టెల పొయ్యి ఉన్నాగా మంటల పొయ్యిలో కాల్చుదుము. ఇప్పుడు కట్టెల పొయ్యి లేదు కదా, ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద పెంకలు వేయించుతాం. వేయించి ఇవన్నీ మళ్ళీ ఇవి కూడా వేయించుతాం. టేస్ట్ మారదా? ఇది ఏం మారది, ఏం మారది. చలో స్టార్ట్ చేయం మళ్ళీ. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. సరే ఇగో స్టార్ట్ చేస్తున్నా, పొయ్యి అంటున్నా. చలో ఫస్ట్ మెంతులు వేయించుకుందాం. ఇంకా అన్ని చెప్పింది కదా, ఈ మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలంట. సో వేయించుకుంటుంది. మెంతులు అన్ని సపరేట్ సపరేట్ వేయించుకోవాలా? అన్ని ఒకసారి వేసి వేయించుకోవాలా? అట్లా అన్ని సపరేట్ వేయించాలి. ఓకే, చూస్తారు కదా, అన్ని సపరేట్ వేయించాలంట, కలిపి వేయించొద్దు అని చెప్తుంది. అంటే ఎవరు ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేస్తారు అన్నట్టు. సో మెంతులు వేగిపోయినాయి. ఇక మెంతులు వేగిపోయినాయి కదా, ఇక నెక్స్ట్ జీలకర్ర వేయించుకోవాలంట. చలో వేసేసాం. ఓకే, జీలకర్ర అసలు చేపల కూర అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో ప్రాంతాలు ఎన్నైనా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా చేస్తారు, తెలంగాణలో ఒకలాగా చేస్తారు అంటారు. కానీ మళ్ళీ తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా మళ్ళీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కలాగా చేస్తారు. వాళ్ళు ఉండే ప్రదేశంలో వాళ్ళ కల్చర్ ఎట్లుంటుందో అట్లా చేస్తారు. సో ఇప్పుడు ధనియాలు వేయించుకుందాము. జీలకర్ర వేయించేసిండే. సో ఇక్కడ చూపి జీలకర్ర కూడా వేయించేసారు. నెక్స్ట్ ధనియాలు మంచిగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చిన్న పొయ్యి పెట్టి వేయించుకోవాలి. పెద్ద పొయ్యి పెట్టామనుకో లోపల దాకా వేయగలరు. ఆ పైన వేయినట్టు అనిపిస్తే మాడిపోతుంది, కానీ లోపల అస్సలు వేయగలరు. అట్లా మంచిగా ఉండదు. చిన్న పొయ్యి పెట్టుకొని వేయించుకోవాలి. చెప్పాలి నువ్వే, నేను చెప్తే అమ్మ నువ్వు చేస్తున్నావు అని నేను చెప్పేదే కాకుండా నువ్వు కూడా చెప్పాలి. అట్లా ఇట్లా నేను చెప్తే చెప్పు. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేస్తున్నా. కట్టెల పొయ్యి ఉండగా పొయ్యిలో కాల్చేది. ఇప్పుడు కట్టెల పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ లో కూడా ఇట్లా పెట్టి చిక్కు పెట్టి కాలుస్తారు కదా, అట్లా చేస్తే ఇప్పుడు వేరే బీమారీలు వస్తున్నాయంట. తిన్నాయని మంచిగా ఉన్నాయి కానీ దానికి ఒక్కదానికి బీమారి వచ్చిందా? క్యాన్సర్ వస్తుందట. డైరెక్ట్ గ్యాస్ మీద ఏది కాల్చుకొని తిన్నా గానీ క్యాన్సర్ వస్తుందట. చెప్పారు. అందుకనే ఇట్లా వేయించుకుంటున్నాం అన్నట్టు. అప్పుడేమో డైరెక్ట్ అట్నే కాల్చున్నాము, మంట మీద కాల్చున్నాం. కానీ ఇప్పుడు నూనె వేయకుండా వేయించుకోవాలా? నూనె వేయకుండా వేయించుకోవాలి. నూనె వస్తే ఇక్కడ బాగుండదు. సో నూనె వేయకుండా ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఓకేనా? మనము కాల్చినట్టుగానే ఉంటది అన్నట్టు నూనె వేయకుండా వేయించితే. నల్లగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఎర్రగా అయ్యేదాకా. చలో చూస్తున్నాం కదా, ఇవి వేగినాయిగా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. మంచిగా ఎర్రగా అయినాక తీసి మిక్సీ పట్టాలి. ఇట్లా కలర్ రావాలి, జర నల్ల నల్ల కలర్ వచ్చింది. సేమ్ కట్టెల మీద కాల్చినట్టే వస్తుందంట టేస్ట్ సేమ్. అందుకే ఇట్లా వేయించారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏంది ప్రాసెస్? ఇక మిక్సీ పట్టాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. నెక్స్ట్ మిక్సీ పట్టాలంట, అది ఎట్లా చేస్తారో చూద్దాం. ఓకేనా? మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ పులుసు చేయాలి. ఓకే, గిన్నెలు వేస్తున్నా. మిక్సీ గిన్నెల
మనము ఇవన్నీ వేయించుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా, సో అవన్నీ మిక్సీ గిన్నెలు వేసేసిండ్రు. కొంచెం ఉప్పు వేస్తున్నా, అది అట్లా ఉప్పు వేయకుండా చేదు వస్తుంది అంట, అందుకే ఉప్పు వేస్తున్నారు. అంతేనా? సో చూస్తున్నాం కదా, ఇట్లా పొడి పట్టాలంట. ఇట్లా పొడి పట్టి మనం ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, వేయించుకున్నది దీన్ని వేసుకొని పొడి పట్టాలా, మళ్ళీ మెత్తగా పట్టుకోవాలా? ఓకే, వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇందులో వేసి మళ్ళా పేస్ట్ చేయాలంట. నువ్వు చెప్పాలి మరి, నేనే ఎప్పుడు అవుతుంది చెప్తానే ఉన్నా కదా పేస్ట్ చేయాలి. ఏం చెప్తున్నావు? అలా వాళ్ళు ఏమనుకుంటారు, అలా అమ్మాయి చేస్తుంది అంటాడు, అంతే ఏమైనా చెప్తున్నా అంట. చాలు మిక్సీ పట్టాలి ఇక. చూస్తున్నా మధ్యలో ఒకసారి సో మధ్య మధ్యలో చూసుకోవాలంట, ఎందుకంటే అది మెత్తగా కావాలి కదా. ఉల్లిగడ్డ మనం వేయించుకున్నాం కాబట్టి దాంట్లో వాటర్ ఉండదు కాబట్టి, సో మధ్య మధ్యలో చూసుకొని కొద్దిగా అది మెత్తగా పొడి పట్టుకునేటట్టు చేయాలి. సో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి, అది మెత్తగా కావాలి కదా, ముద్దలాగా కావాలి. పచ్చడి సీతాపండు తొక్కులకే కావాలంటావు, అంతేనా? అవును. ఇక చూస్తున్నాం కదా, ఈ చింతపండు నానబెట్టిన నీళ్ళే అందులో వేస్తున్నది అన్నట్టు. చాలా అయింది పేస్ట్, ఇక తీసేసుకోవాలి. ఓకే, ఇట్లా కావాలా? ఇట్లా కావాలి పేస్ట్, ఇట్లా కావాలి మంచిగా. సో ఈసారి మా అమ్మాయి చేస్తుంది కదా, నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తా. ఇక ఒక్కడిని చూద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం, ఎందుకంటే వండుతా కానీ ఏదో అట్లా వండేస్తా. ఈసారి ప్రొఫెషనల్గా వండుదాం మంచిగా. తీసి పక్కకు పెట్టుకోవాలి ఇట్లా. చలో ఇక ఇది పట్టేసుకున్నాం కదా, మొత్తం ఉల్లిగడ్డలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర. నెక్స్ట్ చింతపండు నానేసి ఉండే కదా, దీన్ని కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాలంట. చింతపండు మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ పట్టేసినాము, ఇక చూసుకుందాము ఒకసారి ఎట్లా అయింది అనేది. చూద్దామా మరి? చూద్దాం. ఇక పేస్ట్ అయ్యిందని చూద్దాం. పేస్ట్ అయ్యింది, ఇక తీయాలి. ఇంకో ఇట్లా కావాలి మొత్తం చింతపండు అంతా అవన్నీ మెత్తగా అయిపోవాలి. అప్పటిదాకా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పులుసు కలుపుతుంది, ఆ చేపలకు సరిపోయేంత పులుసు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత కిలో చేపలకు కలుపుతావు? ఇదా 1 కిలో చేపలకు కలుపుతున్నా. ఓకే, 1 కేజీ. ఇప్పుడు పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. పులుసు ఎక్కువ చేసుకోవచ్చు, చాలా మంది ఉంటే పులుసు ఎక్కువ చేసుకోవచ్చు, మంది తక్కువ ఉంటే తక్కువ చేసుకోవచ్చు. నాకు పుసుకున్న చుట్టాలు ఎవరన్నా చెప్పుకొని వచ్చారనుకో, మనం కూడా చాలా మంది ఉన్నాం కదా, మనం కూడా మళ్ళీ కావాలంటే ముక్కలు దొరికాయి కదా, కనీసం పులుసు అన్న పోద్దామని మనిషికి ఒక ముక్కేసి పులుసు వేస్తాము, దానిదేముంది. సో చింతపండు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగా, ఇప్పుడు ఇదంతా కలిపేస్తుంది. ఓకే, సరిపడంతా మనకు ఎంత కావాలనో పులుసు అంత చేసుకోవాలి ఇక. సో ఇక ఇట్లా అంతా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నది ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వడబోసుకోవాలంట మళ్ళా, అంటే జాలితోనే మంచిగా వడబోసుకోవాలంట. ఉంటే తీసేయాలి పిప్పి. ఏది ఇట్లా చింతపండు ఉంటది కదా, అదే తోడుకోలు అవి నారలు అవి ఉంటే అవన్నీ తీసేసుకోవాలి అని చెప్తుంది. జాలి పెట్టి ఇవన్నీ. సో ఇక నేను పోయి జాలి తీసుకొని వస్తాను. ఓకేనా? ఇక జర ప్రాసెస్ పెద్దగానే ఉంటది, ఇలా వెనకట కాలం కదా, ఇక పెద్ద నొల్లి ఉంటుంది. ఇప్పుడు అంటే ఉట్టిగా కూరలు మటన్ చికెన్ వండినంటే వండేస్తాం మనం, కానీ ఇక వీళ్ళది వేరే ఉంటుంది. దీనంత కమ్మగా ఉండదులే మీరు వండింది, కానీ జాలిదే. అంతేనా? నేను వండి చూపియానా? సరే చూపితే. చలో ఇక జాలి తీసి పట్టేస్తున్నాం. ఇంకా జాలిలో పోసి ఉడగడుతున్నా, జాలిలో పోసి ఉడగట్టి ఇంట్లో ఉన్నది తీసేస్తా. ఆ పిప్పి అంతా ఉంటుంది కదా, ఇప్పుడు మంచిగా వెళ్ళిపోతుంది ఆ పిప్పి అంతా, మంచిగా పులుసు మాత్రమే మిగులుతుంది, నీట్గా ఉంటుంది. ఇక ఇట్లా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇట్లా వెళ్ళిపోతుంది పిప్పి ఇదంతా. సో ఇదంతా తీసేసేయాలన్నట్టు. ఇది ఉంటే కొద్దిగా వేరేలా ఉంటుంది కదా, ఇది తీసేసినాం అనుకో మంచిగా స్మూత్గా ఉంటుంది కర్రీ. సో చూసారు కదా, మంచిగా సరిపడా పులుసు వేసేసింది. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు అవన్నీ కలిపి, ఉల్లిగడ్డ, ధనియాలు, మెంతులు, జీలకర్ర అంతా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే అందులో వేస్తుంది. ఇక అంతేనా? ఇది లేచి కలుపుతుంది.
ఓకే. ఉప్పు ఏది దొడ్డు ఉప్పు వేస్తావా సన్న ఉప్పు వేస్తావా? ఇది తర్వాత వేస్తా, ముందు కారం కలుపుతా. ఓకే చలో కారం వేసేస్తుంది ఇంకా పులుసులో. కారం వేస్తున్నా పులుసులో. మీరు ఎంత కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి. దాన్ని బట్టి వేసుకోవాలి. నేను కూడా దానికి ఎంత పడుతుందో అంత చూసి వేస్తా. చేపల కూరలు ఎక్కువనే వేస్తారు కదా పులుపు ఉంటుందని. సమీనము చింతపండు ఎంత ఉంటుందో కారం కూడా అంత వేస్తాం. చింతపండు ఎంత ముద్ద, చింతపండు ముద్ద ఎంత మనం పేస్ట్ చేస్తాం కదా, ఆ పేస్ట్ ఎంత ఉంటే కారం కూడా అంత వేస్తాం. ఓకే కానీ కొంచెం కారం ఉంటే మంచిగా ఉంటుంది చేపల కూరలో. అవును అట్లా. సో మా అమ్మ ఏంటంటే కారంలో ఉప్పు కలిపింది కాబట్టి ఉప్పు మళ్ళీ సపరేట్ కలపదు, ఒకవేళ తక్కువ అనిపిస్తే కలుపుతుంది. చలో నెక్స్ట్ ఇక పేస్ట్ కలిపేస్తుంది. చింతపండు అదంతా తీసుకున్న ఫస్ట్ చింతపండు ఇది రెడీ చేసుకున్న తర్వాత పులుసు కారం వేసింది, తర్వాత కారం వేసిన. ఇంకా ముందు చింతపండు పులుసు చేసిన, తర్వాత కారం వేసిన. ఇప్పుడు ఈ పేస్ట్ వేస్తున్నా. జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డ చేసిన పేస్ట్ వేసి కలుపుతున్నా. చూస్తున్నాం కదా ఇట్లా కలుపుతాం, మంచిగా కలుపుకోవాలి, అవన్నీ మిక్స్ అవ్వాలి, గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సో ఉప్పు కారం సరిపోయిందా చూడొచ్చా మరి? చూడాలి, ఇప్పుడు చూస్తా. చూడు మరి అంత సరిపోయిందా కారం ఉప్పు అని చూస్తా. అట్లా సరిపోయింది. అది అది పులుసు పెట్టినట్టే ఉన్నది, ఇప్పుడే పులుసు పెట్టినట్టు ఉన్నది టేస్ట్. ఓకే సరిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది కదా, కొద్దిగా ఉప్పు వేయచ్చు. ఉప్పు కూడా సరిపోయినట్టు పడుతుంది, తర్వాత తిని చూసేసుకోవాలి. ఓకే ఇగో ఇది నీళ్ళలా కాకుండా ఇగో ఇట్లా చిక్కగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా. ఇప్పుడు కొబ్బరి వేస్తారుగా, గసాలు కొబ్బరి వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకోవచ్చు, గసాలు వేసుకోవచ్చు. అది ఎప్పుడు వేయాలి? అది కూడా ఇందులోనే కలపాలి, అది కూడా ముద్ద. ఎప్పుడు దంచాలి అది మరి? ఈ జీలకర్ర మెంతులు ఎప్పుడు వేస్తామో అది కూడా అప్పుడే అది కూడా సపరేట్ చేయాలి పేస్ట్ చేసి. ఇప్పుడు ఇందులో ఎట్లా కలిపి కాంబినేషన్ చేయొద్దు అది కూడా జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డ పట్టిన తర్వాత గసాలు కొబ్బరి సపరేట్ చేసిన తర్వాత చింతపండు చేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు చేసి కారం కలిపిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ వేసి కలిపినాం కదా, అది కూడా ఇప్పుడు కలపాలి. కలపాలి చేయాలి, సపరేట్ గానే వేయించుకోవాలి, సపరేట్ గానే పొడి పట్టాలి, వాటిని కూడా ముద్ద పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా అట్లా. ఇగో ఇప్పుడు వేస్తున్నా చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన, కొంచెం పసుపు వేస్తున్నా. ఉప్పు ఏం అవసరం లేదు, ఉప్పు అందులోనే సరిపడింది. ఇగో నూనె కూడా పోస్తుంది ఇంట్లోనే. కలప ఇక మూత పెట్టేసి పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద కలపొద్దు. కలపొద్దు. పసుపు అల్లం ఎల్లిగడ్డ నూనె వేసిన తర్వాత కలపొద్దు అంట, అవసరం లేదంట. పొయ్యి మీద పెట్టి మసాలా పెట్టాలంట. అది మసిలిన తర్వాత చేపల కూర వాసన వస్తుంది, వచ్చేదాకా మసాలా పెట్టాలి. చేపల కూర వాసన వచ్చినాక ముక్కలు వేయాలి. ముక్కలు వేసి 2 నిమిషాలు ఊకోవాలి. ఆ 2 నిమిషాలు గుబగుబ అనగానే పొయ్యి ఆఫ్ చేయాలి. రెడీ అయిపోయినట్టు ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన, పసుపు వేసిన, నూనె పోసిన. ఇక పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెడతా. నూనె పోసినాక కలిపితే ఏమైతుంది అంటే గంట కంటుతుంది. ఇట్లనే పెడితే ఇక మంచిగా మసులుతుంది. ఇక కలపొద్దు. అదే దోస్తులు చూస్తురుగా, ఇక నూనె పోసిన తర్వాత కలపొద్దంట. అల్లం ఎల్లిగడ్డ పసుపు నూనె వేసి కలపొద్దంట. ఇక పొయ్యి ముట్టిస్తున్నా. ఇక పొయ్యి ముట్టించి ఇక పొయ్యి మీద పెడుతుంది. ఇక పొయ్యి మీద పెట్టి ఇక మూతేస్తా. ఇక మూతేస్తున్నా. ఇక అది మంచిగా మంట పెట్టి మంచిగా మసులుతుంది. ఇక మసిలినాక చేపల కూర వాసన వస్తుంది. వచ్చినప్పుడు ముక్కలు వేయాలి. ముక్కలు వేసి గంటతోటి మెల్లగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు గుబగుబ అనగానే పొయ్యి ఆఫ్ చేయాలి. ఇక అంతే. అంటే మామూలుగా గట్టి కలపొద్దు. చూసారు కదా, ఇక అదే ప్రాసెస్. నెక్స్ట్ అది మసిలినప్పుడు చేపలు వేసేటప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో పులుసు రెడీ అయిపోయింది, చూద్దామా? ఇక ఒకసారి చూద్దాము పులుసు ఎట్లా అయింది అనేది. సో మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటుండాలి ఎట్లా అయింది ఏంది అనేది. ఇక చూస్తున్నారు కదా, మంచిగా అయిపోయింది కదా.
పులుసు మంచిగా మసిలింది. ఇక ముక్కలు వేస్తున్నా. నెక్స్ట్ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేస్తున్నా అన్ని అంతే. ముక్కలు వేసుకున్నాక 2 నిమిషాలు పెట్టాలనా మసిలినాక? పులుసులో మసిలినాక 2 నిమిషాలు బాగా ఉడకాలి. గుబగుబ అన్నాక పొయ్యి ఆఫ్ చేసుకోవాలి అంతే. సో చేపల కూర ఎక్కువ టైం పట్టదు ఉడకనికి, అవి వేయగానే ఉడికిపోతుంది ఆ వేడికే. సో మా అమ్మ కొద్దిగా పీసులు దొడ్డు కొట్టించుకుంటుంది, సన్నగా కొట్టియాలి. అప్పుడు చిన్నగా ఉంటే అవి 2 వేసుకున్నా కానీ తిన్నట్టు అనిపించేది. అందుకని వేసిన పీసులు వేసిన మంచిగా పీసులు కూడా పులుసులో వేసి కలుపుతున్నా. ఇగో చేపలు కూడా రెడీ అయిపోతుంది. కానీ అందరూ ఇట్లా మాంసం వండినట్టు వండుతారు. వండితే ముక్కలు అన్ని ఇచ్చుకపోతాయి. ఇగో ఇట్లా వండితే ఒక్క ముక్క కూడా ఇచ్చుకపోదు. నేను మళ్ళా తినేటప్పుడు చూపిస్తా చూడండి. సో ఏంటంటే అందరూ మామూలుగా చేపల కూర ఈరోజు వండితే రేపు తినాలని అంటారు కదా. సో ఇక అప్పటిదాకా నాకైతే ఆగదు. ప్రస్తుతానికి వండిన తర్వాత అవును, నేను అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తాను అంటే వండి ఇట్లా పక్కకు పెట్టేసాక చల్లగా అయిన తర్వాత మంచిగా తింటారు రాత్రికి తినేసి. ఓకేనా? ఒక ముక్క వేసి టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఇక మా అమ్మాయి చేసింది కాబట్టి నాకు అలవాటు కాబట్టి ఆవిడ మంచిగానే అట్లే మస్తుందని చెప్తాడని అనుకుంటారేమో. కానీ మీరు కూడా ఇట్లనే చేసి తిని చెప్పండి ఎట్లుందో. ఓకేనా? కామెంట్ చేయండి. ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటది. ముక్కలు ఇచ్చుకపోవు. ఎట్లున్న ముక్క అట్నే ఉంటది. ఇక అంచుకు పెట్టుకొని వాళ్ళకు అలవాటు ఉన్న ప్రకారం వాళ్ళు చేసుకోండి. కానీ మా ప్రకారం మేము అప్పటోళ్ళం ఇట్లా వండుతాం. ఇప్పటోళ్ళేమో మాంసం వండినట్టే మళ్ళీ రేట్ వండుతారు. ఇప్పుడు చూసినాం కదా వీడియో, ఇక అయినాక రెడీ అయినాక తినుకుంటా మాట్లాడుకుందాం ఇక టేస్ట్ ఎట్లుందో. ఓకేనా? చాలా మంచిగా ఉడుకుతుంది. ఒకసారి చూడండి మీరు కూడా ఎట్లా ఉడుకుతుందో చూడండి. ఇక మూత తీస్తున్నా. గుబ్బగుబ్బలు ఉడుకుతుంది చూడు. ఇక ఉడికిపోయింది. ఇక తీసేయాలి. ఇక ఇట్లుంటాయి ముక్కలు. ఎక్కువ కలిపొద్దు, ఇంతే కదిలియాలి అంతే. ఏ ముక్క కాముకుంటుంది. ఇక పొయ్యి బంద్ చేస్తున్నా. ఇక బంద్ చేసి చల్లారినాక తినాలి. మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. చేపల కూర కదా, నోరు ఊరుతుంది ఇప్పుడే. సరే ఇక అది చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా తిందాం. ఓకేనా? తినేటప్పుడు మళ్ళీ చెప్తా ఎట్లుంది అనేది. మీరు కూడా ఇట్లా చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? సూపర్ ఉంటుంది, చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, మనం చేపల కూర చేసినాం కదా, ఇక టేస్ట్ చేయాలని చెప్పినా కదా. కొద్దిసేపు వెయిట్ చేసినాక టేస్ట్ చేద్దామని కదా. చల్లగా అయిపోయింది కూర. ఇంకా అన్నం కూడా పెట్టేసుకొని కూర పెట్టేసుకున్నా. మంచిగా పీస్ చూసిరా ఎంత గట్టిగా ఉన్నదో. సో టేస్ట్ చేసి చెప్తా. బాగుంది, టేస్ట్ మంచిగా అయింది. చెప్పిన సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో. ఓకేనా? సో చూసారు కదా, ఇక మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. ఓకేనా? సో మన ఛానల్ని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్.